పల్నాడు జిల్లా వాసవి సేవా సమితుల సమాఖ్య ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాజీ తమిళనాడు గవర్నర్ కీర్తిశేషులు కొణిజేటి రోసయ్య 93వ జయంతి జూలై 4ని పురస్కరించుకొని 5,000 చేతి సంచులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ కాకుమాను పెద్దపేరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఉన్నత విలువలతో కూడిన కొణిజేటి రోసయ్య సంపూర్ణ జీవితం మనందరికీ ఎంతో ఆదర్శనీయమని తెలియజేశారు. సంస్థ వ్యవస్థాపకులు చీతిరాల గురుపెద్దన్న మాట్లాడుతూ పెద్దలు కొణిజేటి రోసయ్య మాకు అత్యంత ఆప్తులని, మాకు మార్గదర్శకులని, జూలై 4వ తేదీన రోసయ్య 93వ జయంతిని పురస్కరించుకొని వారిని స్మరిస్తూ ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉందని తెలిపారు. బ్యాగ్ స్పాన్సర్స్ రండి. రావటం గొప్ప విషయం, పని చెప్పడం ముఖ్యం కాదు. ఈ సందర్భంగా రోసయ్య గురించి మాట్లాడుతున్నారు. రోసయ్య గారు సంబంధాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇప్పటికే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. గురుపెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రోసయ్య గారు ఆత్మ సాధించాలని కోరుతూ పల్నాడు జిల్లా వాసవి సేవా సమితుల సమాఖ్య పరంగా డాక్టర్ కొణిజేటి రోసయ్య గారి 93వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా కాకుమాను పెద్దపేరెడ్డి గారు, మరి ప్రత్యేక ఆహ్వానితులుగా రవి గారు, అట్లానే నరసింహ చౌదరి గారు, మరి వల్లపు నాగేశ్వరరావు గారు, జోసఫ్ రెడ్డి గారు అబ్బాయి రమేష్ గారు, మరి టయాన్ని కేటాయించి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు, మరి మేము చెప్పిన ప్రకారం ఆ టయానికి వాళ్ళు వచ్చినందుకు ఈ సభని సక్సెస్ చేయడంలో ఒక భాగంగా వాళ్ళు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా కమిటీ సభ్యులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొణిజేటి రోసయ్య గారి 93వ జయంతిని పురస్కరించుకొని చీతిరాల గురుపెద్దన్న గారి ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పిస్తూ, అలాగనే అంతటి మహానాయకుడిని ప్రవేశపెట్టిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అలాగనే వారు ప్రయాణం చేసిన పార్టీలో వారి నాయకత్వం వారిని గుర్తించి ఎనలేని గుర్తింపు ఇచ్చి ఈ రాష్ట్రానికే మంచి ఒక ముఖ్యమంత్రిని, అలాగనే గవర్నర్గా ఆయన చేయని పదవులు అంటూ లేవు. వారిని గౌరవించుకోవటంలో వారి పార్టీ వారికి ఇచ్చిన ప్రత్యేకతని మనందరం కొనియాడాల్సిందే.